వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. ఇక ఈరోజు వార్తల్లో అంశాలు తీసుకున్నట్టయితే, మూసీలో మునిగిపోయిన పేదలకు మీ సొమ్మును పంచిపెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీ ఖాతాలో నుంచి కోట్లు పంచిపెట్టండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీలో కుటుంబాలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన సభలో వెల్లడించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు ఉండాలి, ప్రతి కుటుంబానికి ఆదరణ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి నిన్న జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టించారు. అయితే ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే, తిరుమలలో అపశృతి జరిగింది. గరుడ సేవ నిన్నటి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో మొదటిగా గరుడ సేవ అని చెప్పేసి శ్రీవారికి చేస్తారు. అయితే అందులో ధ్వజస్తంభం అనేది ఇరకటంలో పడి ధ్వజస్తంభం కొక్కిరి అనేది ఇరిగిపోవడం జరిగింది. సో అది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న అర్చకులు ఇప్పుడు చూస్తున్నారు. అయితే లడ్డు వివాదానికి కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని పిటిషన్స్ కానీ వచ్చాయి. ఇంకా లడ్డు కొలిక్ అనేది ఇంకా ఒక దారికి అనేది రాలేని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే నిన్న కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాము. అయితే కేటీఆర్ విషయానికి తీసుకున్న కేటీఆర్ నుంచి మొదలుకొని కేటీఆర్కి కొండా సురేఖ గారికి వివాదాలు చోటు నేపథ్యంలో సినీ ఇండస్ట్రీని ఎందుకు లాగారు, సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడారు, ఏదైనా ఉంటే పర్సనల్గా మీరు మాట్లాడుకోవాలి కానీ నా గురించి ఎందుకు మాట్లాడారని చెప్పేసి సమంత గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే దానికి ధీటుగా సమాధానం, నేను పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ నేను మాట్లాడలేదు, కేవలం ఒక ఉద్దేశించి మహిళను గురించి ఉద్దేశించి మాట్లాడాను, ఏమైనా అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే నేను క్షమాపణ చెప్తానని చెప్పేసి కూడా కొండా సురేఖ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇంకో వర్డ్ తీసుకున్నట్టయితే కూడా ఏది ఏమైనా సరే కానీ కేటీఆర్ గారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కొండా సురేఖ గారు పేర్కొనడం జరిగింది. అయితే ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నేను కర్ణి అరవింద్ సార్, నేను ఇబ్రాహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, సిటీలో హైడ్రా ఫోకస్ నడుస్తుంది కదా, అయితే హైడ్రా మీద కూడా మొన్న సుప్రీం హైకోర్టు ఇచ్చిన తీర్పు అండ్ నెక్స్ట్ ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు కదా, మరి ఏమంటారు? అసలు హైడ్రా ఆపే సూచన ఏమన్నా ఉందంటారా? ఇవాళ హైడ్రా అనేది ఒక హైడ్రామాగా హైదరాబాద్ లో నెలకొన్నది సార్. గత 9 నెలల నుంచి తెలంగాణ ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. గత 9 నెలల నుంచి అరాచకమైనటువంటి పాలన ఎక్కడైనా ఉంది అంటే అది కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణగా మారింది సార్. కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలను చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకటి నేను ఏమంటా ఉన్నాను అంటే, తెలంగాణ ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకుడు ముమ్మాటికి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజల లోపల అవగతం అయిపోయింది సార్. అది హైదరాబాద్ కు సంబంధించినటువంటి హైడ్రా కానివ్వండి, లేదు అనుకుంటే మూసీ ప్రాంతానికి సంబంధించి సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత పెద్ద గంగా నది ప్రక్షాళన చేసినప్పుడు దానికి అయినటువంటి ఖర్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా అయినటువంటి ఖర్చు కేవలం 40,000 కోట్ల రూపాయలు మాత్రమే. అది ఎంత ఉంటది అని అంటే దాని కిలోమీటర్ల దాని సామర్థ్యము దాదాపుగా 2,400 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నది సామర్థ్యానికి కేవలం 40,000 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఇవాళ 55 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసి దానికోసం 1,50,000 కోట్ల రూపాయలు దండుకోవడము అంటే ఇదొక మాఫియా అనేటువంటి, ఇదొక ఏమంటారు, ఇదొక ప్రభుత్వ రకమైనటువంటి ఒక కుంభకోణంగా భావిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. హైడ్రా అనేది చాలా మంచికే వస్తుంది, చాలా మంచి పనే చేస్తున్నారు అని చెప్పేసి కూడా పక్క రాష్ట్ర వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కదా సార్. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా రాష్ట్రంలో కూడా మేము హైడ్రా అనేది పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు కదా సార్. మరి దీని మీద మీరేమంటారు? సార్, ఇవాళ ఏమంటారు, FTL లో ఉన్నటువంటి ఇళ్ళని తొలగించాల్సిందే, దాంట్లో ఎటువంటి అది లేదు. ఇవాళ
చెరువులన్నీ కూడా మాయమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అది దాంట్లో చెరువుల్లో పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా నిర్వాసితులను వాళ్ళని అక్కడి నుంచి తీయాల్సిందే. దాంట్లో మేము కాదనట్లేదు. కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి టైం ఉంటుంది సార్. దానికి నోటీసులు ఇచ్చిన తర్వాత కొద్ది కాలము 48 గంటలు లేదు అనుకుంటే 3 రోజుల టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా నోటీసులు ఇచ్చి ఇట్లా చేయడము అని అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మాత్రం తప్పకుండా భావిస్తా ఉన్నారు. ఇవాళ పిల్లల్ని చూస్తలేరు, వృద్ధులను చూస్తలేరు, ఇవాళ కడుపుతో ఉన్నటువంటి మహిళలను చూస్తలేరు. ఎవరిని చూడకుండా అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్, మొన్న మీరు చూసిండ్రు అమీన్పూర్ ఘటనకు సంబంధించి కోర్టే ఇవాళ మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టే జీవో నెంబర్ 99 ని మేము స్టే ఇష్టము అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటి నేను ఏమంటా ఉన్నాము అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతా ఉన్నది అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంకా నిర్ణయం ఏం తీసుకోబోదు అంటే ఇంతమంది కన్నీటి ఆవేదన కానీ ఇంతమంది ఆలోచన కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గారికి అర్థం అవ్వట్లేదు అంటారా? మరి ముమ్మాటికి అర్థం అయితలే కదా సార్. అందుకనే తెలంగాణ గ్రామాల లోపల వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి భావన ఏర్పడ్డది. కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దండినట్లున్నది. రైతు బంధు వస్తనే లేదు, దళిత బంధు రావట్లేదు. ఇవాళ పెన్షన్ పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ ఇప్పటిదాకా రాలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. తప్పకుండా రేపు ఏ ఎన్నిక సార్ తప్పకుండా రేపు ఏ ఎన్నిక వచ్చినా దానికి మీరు చూస్తారు టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రజలు. ఇవాళ మేము మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. టార్చ్ లైట్ పట్టుకొని రేపు కేసీఆర్ గారిని వెతుకున్నటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అది మీరు చూస్తారు. ఇంకొకటి తీసుకున్నట్టయితే 6 గ్యారంటీల విషయంలో ఇందాక మీరు అన్నారు రైతు బంధు విషయంలో కానీ తర్వాత విద్యుత్ విషయంలో కానీ ఆ గ్యాస్ కనెక్షన్ అన్ని దాంట్లలో సక్సెస్ఫుల్ అయినాము. 5 గ్యారంటీలు మేము ఖచ్చితంగా అనుకున్నట్టే ఇచ్చాము, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు కూడా అంటున్నారు కదండి. దానికేం మీరు అంటారు? ముమ్మాడికి తప్పు సార్. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇవాళకి నిన్న 2వ తారీఖుకి పునాస యాసంగి పంటకు వేసేటువంటి పథకమే రైతు బంధు పథకం సార్. ఇవాళ రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఇవాళ రైతు దాంట్లో కూడా ఇవాళ కొర్రీలు పెడుతున్నటువంటి వీళ్ళు ఏం పరిపాలన చేస్తారు సార్? వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారు? ఇవన్నీ వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఏదో చేసుకోవడానికి అది ఉంటది కానీ వేరే కూడా ఏది ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ రైతు బంధు ఎవరి అకౌంట్లో పడ్డాయి సార్? ఇవాళ మొన్న 2వ తారీఖు నాడు అయిపోయింది, వానాకాలం సీజన్ అయిపోయింది. మొన్న ఎవరి ఒక్కరి అకౌంట్ లో అంటే ఒక్కరి అకౌంట్ లో కూడా ₹1 కూడా పడలేనటువంటి పరిస్థితి ఉన్నది సార్. అంటే లక్షను 2 లక్షల దాకా మేము రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా ప్రతి దాంట్లో సార్ ఇవాళ 130% మటుకు మాత్రమే ఇవాళ రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క బ్యాంకులోనే నేను ఉదాహరణ చెప్తాను. ఇవాళ 3000 పైచిలకు మంది ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకు 2800 మందికి ఇంకా కూడా రుణమాఫీ కావలేదు. కేవలం 250 మందికి మాత్రమే రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. వల్ల ఏ ఒక్క రంగమైనా చూసుకోండి సార్, మీరు తెలంగాణ రాష్ట్రంలో అన్నిట్లో విఫల ప్రభుత్వం ఏంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇంకొకటి గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేరలేదు. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో గెలిపించారు కదా అని చెప్పేసి చాలా మంది అంటారు. మరి చేస్తారేమో, ఇంకా 5 years టైం ఉంది కదా సార్. సరే చేస్తారు అనేటువంటి ఆశాభావం ఉన్నప్పటికీ కూడా అట్లాంటి ఆశ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు కనిపిస్తలేదు సార్. ఎందుకు కూడా కనిపిస్తలేదు అని అంటే ఈ 9 నెలల్లో తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చూసిండ్రు. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలో చెప్తా ఉన్నాను సార్. ఒక్క మాటలో చెప్పాలి అనేటువంటి మాటలో నేను ఏమంటున్నాను అంటే
ప్రజల వాడుక భాషలో ప్రజలు ఎన్నుకున్నటువంటి దీంట్లో ప్రజలే అంటున్నారు సార్. ఇవాళ ప్రజలే ఏమని అంటున్నారు అంటే, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ నయవంచక పాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. మాకు ఆత్మగల్ల కేసీఆర్ గారు మాత్రమే కావాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే తెలంగాణలో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా. ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళ 10 మందికి హైకోర్టు చెప్పింది, ఒకవేళ స్పీకర్ గారు పర్టికులర్ టైంలో మీరు దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే మేము తప్పకుండా మేమే ఇనిషియేట్ తీసుకొని ఉప ఎన్నిక తీసుకొస్తాము అనేటువంటి విషయాన్ని కోర్టే చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది కదా. మరి కేసీఆర్ సార్ కూడా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్న సందర్భం ఉంది. మరి అప్పుడు గుర్తుకు రాలేదండి మరి? సార్ గతంలో జరిగినటువంటి పరిస్థితి వేరు సార్, ఇవాళ జరిగినటువంటి పరిస్థితి వేరు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తం విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళు ఎల్పీని, వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిండ్రు. ఇప్పుడేమో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి 10 మందిని లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎల్పీ విలీనం కాలేదు సార్. ఎల్పీ విలీనం అయితే వేరేలాగుంటది. చట్టపరమైనటువంటి దీనికి ఒక రాజ్యాంగపరమైనటువంటి అంశాలలో కూడినటువంటి శాసనసభ కాబట్టి దీనికి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి. ఇంకొకటి విషయం తీసుకున్నట్టయితే నిన్న మొన్న గత చూస్తూనే ఉన్నాం, వారం రోజుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ గారు అక్కినేని కుటుంబం మీద ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగిందంటే సమంత గారి మీద, నాగ చైతన్య గారి మీద. అది నిజమే అంటారా కొండా సురేఖ గారు చెప్పింది? అయితే మళ్ళీ ఈరోజు తీసుకున్నట్టయితే క్షమాపణ కూడా చెప్పినారు సందర్భం చూస్తున్నాం. మరి ఎందుకు అన్నట్టు, ఎందుకు మళ్ళీ క్షమాపణ చెప్పినట్టు? అంటే ఇక మీరే చెప్పాలి సరే, మీరే సమాధానం చెప్తా ఉన్నారు, బదులుగా మీరే ప్రశ్న వేస్తా ఉన్నారు, దానికి సమాధానం కూడా మీరే చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పండి. అంటే మంత్రి కొండా సురేఖ గారు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడి ఉంటారు? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి, ఒక గౌరవబద్ధమైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించి మహిళా మంత్రిగా కొనసాగుతున్నటువంటి కొండా సురేఖ గారు మాట్లాడాల్సినటువంటి మాటలైతే ముమ్మాటికి కావు. ఇవాళ మహిళా లోకం మొత్తం కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ తను ఒక్కటి అని 10 ఈ మాటలు తినేటువంటి పరిస్థితిలో తను వివరించినటువంటి తీరు అంతా కూడా మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ మాట్లాడేటువంటి క్రమంలో ఎవరమైనా కూడా వాక్ స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇవాళ చట్టాలు ఉంటాయి, తర్వాత ఏమంటారు రకరకాల అంశాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా తీసుకోకూడదు సార్. ఏమైనా ఉంటే విధానపరమైనటువంటి దానిపైనే చర్చించాలి, విధానపరమైనటువంటి దానిపైనే వ్యతిరేకించాలి, కానీ పార్టీగా వ్యతిరేకించాలి. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇట్లాంటివి పునరావృతం అయితే ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆమెకు మద్దతు తెలుపుతలేరు. ఇవాళ యావత్ మహిళా లోకం అందరూ కూడా తన పైన ఏ రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావన ఉందో మీరందరూ కూడా చూసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట అని 10 మాటలు అనిపించుకోవద్దు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటికే మహిళా లోకం అందరూ కూడా తనకు హితవు భావిస్తున్నారు సార్. ఫైనల్ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు మరి? అంటే తేడా ఏముంది అంటారు? గతంలో సార్ విధ్వంసం నుంచి వికాసం వరకు పోయినటువంటి తెలంగాణ, అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించినాం. గత 10 సంవత్సరాలుగా ఏమైంది తెలంగాణ అంటే ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో ఉండే. ఇవాళ హైదరాబాదు హైడ్రా పేరిట ఎట్లాంటి పరిణామాలని ఎదుర్కొంటుందో కూడా మీరు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నారు. ఇవాళ
ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఎట్లాంటి శాంతి తెలంగాణ రాష్ట్రంలో ఉందో మీరు కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సకల జనుల సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీ ఈ సువిశాల భారతదేశంలో ఏకైక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి గవర్నమెంట్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి అరాచకమైనటువంటి దాన్ని నిజంగా సార్ ఒక్క మాటలో చెప్పాలి అనేటువంటి ప్రజల వాడుక భాషలో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి దండినట్లున్నది. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ నయవంచక పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.